నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. చీకటిలో వెలుగును చూడ నేర్చుకో, చెమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో. ఘంటసాల గారి గళం ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆత్రేయ గీతానికి ప్రతీకగా ఎందరో మహానుభావులు కనిపిస్తారు. అటువంటి కోవకి చెందిన ఒక ఆణిముత్యం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ డివి మోహన కృష్ణ గారు. మనందరికీ తెలుసు, వారు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ప్రియ శిష్యులు. బ్రతుకు పూలబాట కాదు, అది పరవశించి పాడుకునే పాట కాదు అన్న పాటలో పరమార్థం గ్రహించి సంగీతంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి గాయకుడిగా తన బ్రతుకును పరవశించి పాడుకునే పాటగా మలుచుకున్న మధుర శాస్త్రీయ లలిత సంగీత గాయకులు శ్రీ మోహన కృష్ణ గారు ఈరోజు మనతో పాటు మన ఇండియా నెక్స్ట్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి మోహన్ కృష్ణ గారు. నమస్కారం ఝాన్సీ గారు. అసలు సంగీతానికి మీరు పరిచయం అయ్యారా, మీరు సంగీతానికి పరిచయం అయ్యారా, ఎప్పుడు ఎలా? సంగీతానికి నేనే పరిచయం అయ్యానని చెప్పచ్చు. ఎందుకంటే మా ఇంట్లో మా తాతగారు రంగస్థల నటులు, తర్వాత మా తాతగారి నెక్స్ట్ జనరేషన్ మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా పెద్దనాన్నగారు, ముఖ్యంగా మా అమ్మమ్మ గారు. నాకు మా అమ్మమ్మ గారు అత్తయ్య గారు రెండు ఒకటే. వీళ్ళందరూ పాడడం అంటే రంగస్థల పద్యాలు పాడేవాళ్ళు. మా అమ్మమ్మ గారు మాత్రం కర్ణాటక సంగీతం పద్ధతిగా నేర్చుకున్నారు. నేను వాళ్ళ పద్యాలవన్నీ వింటూ పాడడం అది చూసి మా అమ్మమ్మ గారు నన్ను ఒక క్రమబద్ధంగా సంగీతం నేర్పించాలనే ఉద్దేశంతో బందర్లో ప్రముఖ విద్వాంసులైన శిష్టు ప్రభాకర్ కృష్ణమూర్తి శాస్త్రి గారి దగ్గర నన్ను సంగీతానికి చేర్చారు. ఎందుకంటే అప్పట్లో చిన్నప్పుడు సంగీతం విలువ తెలియదు, అలా అని ఆసక్తి చూపించకపోవడం కూడా లేదు. మా మొట్టమొదటి గురువు గారు ఇంటికి వచ్చే పాఠం చెప్పేవారు. చక్కగా ఆయన వచ్చేవాళ్ళకి రెడీ అయి కూర్చుని సంగీతం నేర్చుకునేవాడిని. దాంట్లో ఇంత అందం ఉందని తెలుసుకునే వయసు లేదో ఎందుకో అప్పుడు సినిమా పాటల మీద ఎక్కువ మక్కువ ఉండేది నాకు. ఘంటసాల గారి పాటలు, తర్వాత వచ్చిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. ఆ రోజుల్లో మనకి బాగా ఈ పాటలన్నీ వినిపించేది ఆకాశవాణి ఒకటే, వేరే ఛానల్స్ లేవు కదా. అవునండి. అవి వింటూ నేను సంగీతం నేర్చుకుంటున్నప్పటికీ ఎవరన్నా పాట పాడమంటే ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలే పాడేవాడిని. ఇంట్లో వాళ్ళకు ఒక రకమైన అసంతృప్తి ఉండేది, మా పేరెంట్స్కి కానీ మా గ్రాండ్ మదర్కి కానీ. ఏమిటి వీడికి సంగీతం నేర్పిస్తుంటే ఈ సినిమా పాటలు పాడతాడు అని. నాకు ఎందుకు అది అందంగా అనిపించేది. ఒక 3-3.5 నిమిషాల్లో ఆ పాట రావడం, అందులో ఘంటసాల గారి ఉచ్చారణ, ఆ మెలడీ, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి డిఫరెంట్ స్టైలు, ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయి ఈ పాటలు, ఇవి ప్రాక్టీస్ చేసి పాడాలని చెప్పి ఒక టేప్ రికార్డర్ కూడా కొనుక్కుని మా అమ్మగారు కొనిపెట్టారు నాకు. వాళ్ళ ఉద్దేశం టేప్ రికార్డర్లో కర్ణాటక సంగీతం క్యాసెట్లు వేసి వినిపించి నాకు అందులో ఆసక్తి కలిగించాలని వాళ్ళ ఉద్దేశం. నేను ఇంకా ఆ దీంట్లోకి రాక ఇవి వింటూ ఉండేవాడిని. వింటుంటే ఒక రోజున మా మొట్టమొదటి గురువు గారు బాలమురళీకృష్ణ గారి క్యాసెట్ ఒకటి ఇచ్చి, ఇది విను ఒకసారి అన్నారు. అది విన్న తర్వాత సంగీతం ఇంత గొప్పదా, ఇందులో ఇంత మాధుర్యం ఉందా అని అనిపించింది. ముఖ్యమైన కారణం నాకు సంగీతం పట్ల ఫస్ట్లో శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి కలగకపోవడానికి వాళ్ళ
ఉచ్చారణ అది నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. చాలామంది మన తెలుగు విద్వాంసులు కూడా భాష తెలిసి కూడా తప్పులుగా పాడేవాడు. మనసులోని మమును తెలుసుకో మనసు అని పాడుతుండేవాడు. అది సరైనది కూడా మీరు పాడి వినిపించండి గురుగారు. మనసులోని మర్మమును తెలుసుకో మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని అని ఇలా పాడడం మా గురువుగారు పాడినప్పుడే విన్నా నేను. అంతకుముందంతా కూడా మనసులోని మానే. నన్ను బ్రోవ నీకింత తామసమా, నన్ను బ్రోవ నీకింత తామసమా అని పాడేవాడు. అక్కడ సంగతులు వేసేవాడు. నన్ను బ్రోవ నీకింత తామ అని. ఇంకా అందులో కూడా ఉంది రామనామమను వరఖడ్గమిడ పాట. అవునవును, రామనామమనే వరఖడ్గమి అని పాడతాడు. తుంట వింటివాని మొదలైన మద అంటారు. మద అని కట్ చేస్తారు. తుంట వింటివాని మొదలైన మదాదుల గుట్టి కూలజేయు నిజబంటు రీతి కొలువయ్యవయ్యా అంటాడు. మరి ఆయనంత గొప్పగా రావుని సేవిస్తూ ఆయన పాడుతున్నప్పుడు వారి కీర్తనలు ఇలా శిష్య ప్రశిష్యుల ద్వారా ప్రచారమై మా జనరేషన్కి వచ్చేప్పటికీ మెల్లిమెల్లిగా వీటిల అర్థాలు ఏమిటి అని చాలామంది పాత సంగీత విద్వాంసులకి ఆ సంగతుల మీద ఉన్న ఒక మక్కువ సాహిత్యం మీద ఉండేది కాదు. ఒక్క బాలమురళీకృష్ణ గారు మాత్రమే ఆ సాహిత్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పాడేవారు. వారి సంగీతం విన్న తర్వాత నేను సినిమా పాటలు ఎక్కువ పాడలేదు అప్పుడు. ఆయన కచేరీలు ఎక్కడ రేడియోలో వచ్చినా సరే రికార్డ్ చేసుకుని అవన్నీ విని నేర్చుకుంటూ ఉండేవాడిని. బందర్లో మామూలుగా సంగీతం నేర్చుకునేవాడిని. తర్వాత ఈ బాలమురళి గారి కీర్తనలు వారి సంగీతం విపరీతంగా ఆకట్టుకొని సంగీతం పట్ల నాకు బాగా ఆసక్తి పెరిగింది. బాలమురళి గారి పరిచయం ఎలా అయింది మీకు? అసలు మొట్టమొదటి పరిచయం మీకు జ్ఞాపకం ఉందా? యాక్చువల్గా మా ఫాదరు బాటనీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. వాళ్ళు బొటానికల్ టూర్స్ కండక్ట్ చేస్తుండేవాళ్ళు ఈ కాలేజ్ తరఫున. ఒక సంవత్సరం మమ్మల్ని అందరిని కూడా ఫ్యామిలీని కూడా తీసుకుని మా నాన్నగారు మెడ్రాసు ఊటీ ఇవన్నీ ఏదో ప్లాన్ చేసి వెళ్ళారు. మెడ్రాస్లో మా నాన్నగారి కజిన్ రవి గారని అప్పట్లో సినిమా పాటల్లో బాగా ఎక్కువ పేరు తెచ్చుకున్న బి వసంత వాళ్ళ ఫాదరు. బి వసంత నాకు కజిన్ అవుతారు. వాళ్ళ ఫాదర్ మా నాన్నగారికి కజిను. మేము వాళ్ళ ఇంట్లో దిగాము. ఎవరింటికి వెళ్ళినా పాట పాడతాడని తెలిస్తే ఏదో పాట పాడించు అని అంటారు కదా. సరే నేను మా గురువుగారు రాసిన కీర్తన అంతకుముందు ఎవరు పాడమన్నా భలే మంచి రోజు ఇట్లాంటి పాటలు పాడేవాడు. తర్వాత ఈ బాలమురళి గారి సంగీతం విన్న తర్వాత ఆయన కీర్తనలు ప్రాక్టీస్ చేసి ఎవరు పాడమన్నా ఆ కీర్తనలు పాడేవాడు. ఆ ఏదో ఆయన చెప్పంగానే మహాదేవ సూత మహం ప్రణమామి మహాదేవ సూత మహం ప్రణమామి ఈ కీర్తన పాడి వినిపిస్తే వెంటనే ఆయన మా పెద్దనాన్నగారు, ఒరే వీడి గొంతు చాలా బాగుంది, మనం బాలమురళి గారికి ఎందుకు వినిపించకూడదు వీడి గొంతు అని ఆయనకి వెంటనే ఫోన్ చేసి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఈ తమిళనాడు ఆస్థాన విద్వాంసుడిగా చేయడం, ఆయన్ని మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఆయన్ని సంగీత కళానిధిగా చేయడం, ఈ రెండు కూడా అప్పుడే జరిగాయి. 1978, 79 గుర్తులు అట్లా. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాత్రి 8ంటికి రమ్మన్నారు. పాడి నన్ను కూర్చోబెట్టి పాడమన్నారు. ఈ మహాదేవసుత మహమే పాడాను.
పాడితే బాగుంది అని లేదు, బాగాలేదు అని లేదు. ఓకే. ఎక్కడ నేర్చుకున్నావు ఇది అని అడిగారు. క్యాసెట్ విని నేర్చుకున్నానండి అని చెప్పా. సరే అయితే మళ్ళీ కలుద్దాం అని సరే మమ్మల్ని పంపించేశారు. నా అదృష్టవశాత్తు ఆ నెక్స్ట్ ఇయర్ ఆయన బందర్ వచ్చారు, మా ఊరు మచిలీపట్నం. ఓకే. అక్కడ త్యాగరాజ సంగీత విద్యాపీఠం అని మా మొట్టమొదటి గురువు గారు ఒక సంస్థని నెలకొల్పి అక్కడ పాఠాలు చెప్పడం, కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉండేది. త్యాగరాజ జయంతికి బాలమురళీకృష్ణ గారి కచేరీ పెట్టారు. ఓకే. ముందు రోజున ఒక సభ, ఆ సభకి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆయన వస్తున్నారని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే లైఫ్ మెంబర్షిప్ ఏదో ఇంత కట్టాలి, కడితే వారి చేతుల మీదుగా సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పారు. అలా మా నాన్నగారు నా పేరున కట్టారు. ఓకే. సరే సర్టిఫికేట్ ఇవ్వడానికి పైకి పిలిచారు ఆయన దగ్గరికి. ఆయన నన్ను చూసి ఆయనకి ఎంత జ్ఞాపక శక్తితో ఏమోయ్ బాగున్నావా అని అడిగారు. నేను చాలా ముగ్ధుడిని అయిపోయా. చిన్నవాడిని కదా నేను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అప్పటికి వారి పాటలు విన్నారా మీరు? విన్నా. అది చెప్పా, ముందు సంవత్సరం ఆయన కలిశాను కదా నేను. కిందికి వచ్చి మా నాన్నగారితో బ్రహ్మానందంగా చెప్పా, నాన్న ఆయన నన్ను గుర్తుపట్టారు. నాదో చిన్న సందేహం, మీరు ఆయన పాడిన పాట పాడానన్నారు కదా, తెలిసిన వాళ్ళ ఇండ్లలో ఎవరైనా పాట పాడమంటే ఆ పాట పాడేవాను. ఇప్పట్లాగే అప్పుడు కూడా ఆయన్ని అనుకరించి అసలు బాలమురళి గారు పాడుతున్నారా అన్న అనుమానం వచ్చేది మాకు. అప్పుడు కూడా అలా అనుకరణ ఉండేదా మీకు? అనుకరణ అని నేను అన్ను, కానీ ఇప్పుడు అనుకరణ వేరు, అనుసరణ వేరు. అనుకరణ అంటే నా ఉద్దేశంలో నేను మీ వాయిస్ని అనుకరించి మీలాగా మాట్లాడడం, మీ వాయిస్ ఇట్లా పెట్టి. ఇప్పుడు మామూలుగా కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తుంటారు. మీరు గమనించండి, వాళ్ళు ఒక 2-3 నిమిషాల కంటే ఆ వాయిస్లో మాట్లాడలేరు. కానీ అనుసరణ అనేది ఏమిటంటే వారు పాడిన మాడ్యులేషన్ మనం అలవరుచుకుని పాడడం, వారి జ్ఞానాన్ని మనం అలవరుచుకుని పాడడం, అది అనుసరణ. అనుకరణ ఎక్కువ పైకి రానివ్వదు, అనుసరణే పైకి వస్తుంది. ఇలా ఇంకొకటి, నన్ను ఇప్పుడు మీరు అడిగినట్టే విజయవాడలో ఒకళ్ళు అడిగారు, మీరు ఆయన అనుకరించి పాడతారని అంటారు కదా, దానికి మీ సమాధానం ఏమిటంటే ఒకటే చెప్పా, తల్లి తండ్రి తర్వాత గురువు. మనం ఒక తల్లిదండ్రులు పుడతాం. పుట్టినప్పుడు తల్లిదో తండ్రిదో ఎవరిదో ఏదో 1-2 పోలికలు మనకు వస్తాయి గ్యారంటీగా, తప్పకుండా. తర్వాత గురువు కూడా అట్లాంటి స్థానం. ఒక గురువు దగ్గర ఉండి గురుకుల పద్ధతిలో ఉంటూ వారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నప్పుడు వారు పాడిన పద్ధతే వస్తుంది మనకి, రాకపోతే తప్పు. ఇప్పుడు తల్లిదండ్రులు పోలికలు మనకి రాక ఎవరు ఈ పోలికలు వస్తాయి? అంతే. అలా గురువు గారి వారి అడుగుజాడల్లో నడిచినప్పుడు ఆయనలాగానే పాడడం వస్తుంది. ఆ పాడడం ఒకటే కాదు, ఆయన జ్ఞానాన్ని కూడా అనుసరించాలి. అప్పుడే మనం సంగీతంలో పైకి రాగలుగుతాం. వారికి ఎందరో శిష్యులు ఉన్నారు. అందరిలో కూడా పక్కన కూర్చోబెట్టుకుని చివరి దశలో ఆయన ముందు పల్లె అందుకుంటే వెనకాల మీరే, అసలు ఎవరు పాడుతున్నారో కూడా మాకు తెలియలేదు. నేను ఒకసారి షణ్ముఖానందలో నేను ప్రత్యక్ష సాక్షిని ఆ విషయంలో. సో అంత ఇదిగా ఒకరు ఆవాహించినట్టే ఒక విధంగా బాలమురళి గారు ఇంకా మా మధ్య ఉన్నారు మీ పాట ద్వారా. సో ఇంత ఇదిగా ఇంత దగ్గరగా అయితే ఎవరికి రాలేదు శిష్యులకి. దానికి మీ ఇదేంటి, ఎంతవరకు మీ కృషి ఉంది లేదా గురువు గారి కృప ఉంది? 1980లో జూన్ 17వ తారీఖు ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యా. ఆ తర్వాత మెడ్రాస్లో మా రిలేటివ్స్ ఇంట్లో కొంతకాలం ఉన్నాం. తర్వాత ఒక అద్దెలు తీసుకుని ఉండి అక్కడి నుంచి మా అమ్మమ్మ గారు నన్ను సిటీ బస్ ఎక్కించి మా గురువుగారింటికి పాఠానికి తీసుకెళ్ళేవారు. ఆయన చాలా బిజీగా ఉండేవారు. మనం
ఆయన చెప్పేది 8 గంటలకల్లా వచ్చేయండి అనేవారు. మేము 8ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు మన అదృష్టం బాగుంటే ఎవరు ఉండరు ఆయన దగ్గర, లేకపోతే విజిటర్స్ విపరీతం ఆయనకి. ఎవరన్నా ఉన్నారంటే టైం పట్టేది. కానీ ఒకటి, పాఠం చెప్పకుండా మాత్రం ఎప్పుడు పంపించలేదు. ఆయనంతటా ఆయనే కొన్నాళ్ళు అయ్యాక, మా అమ్మమ్మ గారికి అప్పటికి 65 ఏళ్ళు. ఆవిడ పెద్ద ఆవిడ, వాడికేమో కనపడదు, ఇలా సిటీ బస్సుల్లో వచ్చి నా కోసం ఇంతసేపు కూర్చుని మీరు అలా ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. మా ఇంటి దగ్గరలోనే మా శిష్యులు ఎవరికైనా చెప్తాను, ఒక చిన్న అకామిడేషన్ దొరికితే అప్పుడు ఇంకా వాడికి నేను పాఠం బాగా ఈజీగా చెప్పడానికి, నా కోసం మీరు వెయిట్ చేయకుండా ఉండడానికి బాగుంటుంది అని మీరు కొన్నాళ్ళు బందరు వెళ్ళండి అన్నారు. ఈ మధ్యలో ఆయన మీరన్నట్టుగా కచేరీలకు వచ్చేవారు. ఎక్కడ ఆంధ్ర అంతా, హైదరాబాద్ వచ్చారు, విజయవాడ, గుంటూరు వచ్చినప్పుడు నన్ను మెల్లిగా పక్కన కూర్చోబెట్టి పాడడం అలవాటు చేశారు. ఆ తర్వాత ఆయనంతటా ఆయనే మా నాన్నగారిని మమ్మల్ని వెనక్కి పిలిచి, ఇక్కడ ఇల్లు చాలా కాస్ట్లీగా ఉన్నాయి, అడ్వాన్స్లో పోవడంత అడుగుతున్నారు, మీరు సర్దుకోగలనంటే మా ఇంట్లోనే పైన ఒక రూమ్ ఉంది, అక్కడ ఉంటే నేను వాడికి కంటిన్యూస్గా రోజు పాఠం చెప్పడం కానీ, వాడి సంగీతం మీద నా సూపర్విజన్ కానీ ఈజీగా ఉంటుంది అని బ్రహ్మాండమైన వరం ఇచ్చారు మాకు. అక్కడి నుంచి 82 నుంచి 87 దాకా వాళ్ళ ఇంట్లోనే నేను ఉన్నాను. వారింట్లోనే ఉండి గురుకుల పద్ధతిలో నేను సంగీతం నేర్చుకున్నాను. శుశ్రూష చేసుకుంటూ. శుశ్రూష అంటూ నేను ఆయనకి ఏం చేయలేదు. ఆయనే నేను ఎక్కడ పైనుంచి కిందకి వెళ్ళిపోతున్నప్పుడు నేను పడిపోతానేమో అని చెప్పి ఆయన రూమ్ ముందు నుంచుని నేను కింద మెట్లు దిగుతూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త అని వెనకాల వచ్చేవారు. చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. నేను ఆయనతో పాటు పాడుతున్నప్పుడు కూడా ఆ మైక్ అది అడ్జస్ట్ చేయడం, అవన్నీ మెల్లిగా పాడు, గట్టిగా పాడు ఇక్కడ, ఇవన్నీ చెప్పేవారు. ఒక గురువుకి నేను చాలా ఈ మధ్య చెప్తున్నా, బాలమురళీకృష్ణ గారు ఒక వాగ్గేయకారుడుగా, ఒక అద్భుతమైన గాయకుడిగా, వాద్య కళాకారుడిగా అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక ఉత్తమమైన గురువుగా చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కువ మందికి నేర్పలేదు. చాలామంది వచ్చేవాళ్ళు, ఏదో కీర్తన నేర్చుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకి అంత పెద్ద టైం కూడా ఉండేది కాదు. నా అదృష్టవశాత్తు నేను వాళ్ళ ఇంట్లో ఉండడం, నా పాట మీద ఆయన సూపర్విజన్ ఉండడం, ఆయన నేను ఎక్కడ తప్పు పాడినా సరే ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి వెంటనే విని పైకి వచ్చి చెప్పేవారు, ఇట్లా పాడాలి అట్లా పాడకూడదని. లేకపోతే అప్పుడు ఆయన దగ్గర ఎవరన్నా ఉంటే అది గుర్తుపెట్టుకుని మళ్ళీ నేను కనిపించినప్పుడు చెప్పేవారు. తర్వాత శిష్యుడు ఇబ్బంది పడకుండా నేర్చుకోవాలంటే ఫైనాన్షియల్గా, మాకు బాలమురళి గారి దగ్గర నేర్చుకోవడానికి CCERT వాళ్ళ స్కాలర్షిప్ వచ్చింది. బాలమురళీకృష్ణ గారు గురువుగా ఆయన దానికి ఆ కాగితం మీద కూడా ఆయన సంతకం చేసి ఢిల్లీ పంపించారు. ప్రతి నెల ఆ రోజుల్లో 400 వచ్చేది నెలకి. 3 నెలలకు ఒకసారి చెక్ పంపించేవాళ్ళు 1200. అది గురువుగారి అకౌంట్కే వస్తుందన్నమాట. మా గురువుగారు ఏం చేశారంటే ఆయనకి నాకు కలిపి ఒక జాయింట్ అకౌంట్ మెడ్రాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ ఇంటి దగ్గరే ఏర్పాటు చేసి ఆ చెక్కు రాగానే మా అమ్మమ్మ గారికి ఇచ్చేసేవారు. యాక్చువల్లీ అందులో 60% ఎంతో గురువుగారు తీసుకోవాలి, ఆయనకి ఇవ్వాలి మనం. 40% స్టూడెంట్కి వస్తుంది. ఆయన ఏం తీసుకునేవారు కాదు. ఈ 1200లో నేను తీసుకుంటే మీకేం మిగులుతుంది? నేనైనా సంగీతం చెప్పడానికి నేను ఎవరి దగ్గర పారితోషికం కానీ డబ్బులు కానీ ఏం తీసుకోను అని ఆ డబ్బంతా నాకే ఇచ్చేవాడు. ఆయన గొప్ప మనసు ఒకటి చెప్తా. 2 సంవత్సరాలు అయిన తర్వాత
నాకు ఆ స్కాలర్షిప్ అయిపోయింది. తర్వాత నాకు ఆ స్కాలర్షిప్ వస్తున్నంత కాలం ఆ డబ్బే మేము బతకడానికి సరిపోయేది. ఏదన్నా కొంచెం అటు ఇటు అవసరం అయితే మా అమ్మమ్మ గారు ఇచ్చేవారు. ఈ స్కాలర్షిప్ అయిపోవడం ఆయనకి బాధ కలిగించింది. వీడికి డబ్బు రాదు కదా, వీడి ఇక్కడ ఉండి సంగీతం నేర్చుకుంటున్నాడు, మా వాళ్ళ ఎవరికి కూడా పంపించడానికి ఏమి ఇబ్బంది లేదు. ఆయనకి కలిగిన ఆలోచన చెప్తున్నా. ఆయన సంగీత స్టూడియోలో ప్రతి నెల ఆయనకు ఒక కాంట్రాక్ట్ ఉండేది. 2, 3 త్యాగరాజుకి కీర్తనల క్యాసెట్లు చేసేవారు. చేసినప్పుడు అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ తంబూరాలు అవి తక్కువ, మాన్యువల్ తంబూరాలే వేసేవాళ్ళు. లేడీ ఒక ఆవిడ వచ్చి మా గురువు గారి క్యాసెట్లన్నిటికీ తంబూరా వేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ తంబూరా వేసే ఆవిడకి 300 రూపాయలు ఇచ్చేవారు. ఈయన 3-4 రికార్డింగ్లు ఉండేవి, మిగతా వాటిలో కూడా ఆవిడ వేసేవారేమో. ఆయనకి అప్పుడు ఆలోచన కలిగి మా గురువు గారికి సంగీత వాళ్ళకి ఫోన్ చేశారు. మా శిష్యుడు వేస్తాడు ఇక్కడి నుంచి తంబూరా, ఆవిడ వేరే వాళ్ళకి వేస్తుంది కదా, ఇంకా అక్కర్లేదు నాకు, నా దగ్గరే ఉంటాడు, నేనే తీసుకొస్తాను అంటే వాళ్ళు సంగీత వాళ్ళు మొట్టమొదటి ఒప్పుకోలే. ఆవిడకి ఇదే లైవ్లీహుడ్ అండి, ఇది లేకపోతే ఆవిడకి చాలా ఇబ్బంది అంటే ఆయన మనసు చెప్తున్నా, ఇద్దరితో వేయించండి, ఏమన్నా కావాలంటే నాకు ఇచ్చే దాంట్లో తగ్గించుకోండి అన్నారు. అలా ఒక 2-3 క్యాసెట్లకి ఇద్దరం వేసాం. తర్వాత ఆవిడకి ఎక్కడో జాబ్ వచ్చి ఆవిడ వెళ్ళిపోయారు. నేనే ఆయన క్యాసెట్లకి తంబూరా వేసేవాడిని చాలా కాలం. దానికి కారణం ఏంటంటే మా గురువు గారికి ఒకటి ఫైనాన్షియల్గా నాకు బెనిఫిట్ రావడం. ఆయన దూరాలోచన ఎలా ఉండేదంటే, వీడు సంగీతం నేర్చుకుంటున్నాడు, తర్వాత ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఉండాలిగా. ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఉద్యోగం. మరి నేనేం ఉద్యోగం చేయాలి? ఆయనకి తట్టింది ఏమిటంటే రేడియో స్టేషన్లో వీడికి ఉద్యోగం ఇప్పించాలి అని అనిపించి 1986లోనే ఎప్పుడో విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో తంబూరా పోస్టు అడ్వర్టైజ్మెంట్ పడింది. అది కూడా ఆయనే చూసి బందర్లో మా నాన్నగారికి ఉత్తరం రాసి నా సర్టిఫికెట్లన్నీ మెడ్రాస్ తెప్పించి ఆ అప్లికేషన్ పూర్తి చేయించి విజయవాడ ఆల్ ఇండియా రేడియోకి పంపించారు. నాకు మొట్టమొదటి మీ నాన్నగారికి ఉత్తరం రాయండి, ఆయన నన్ను కలుసుకోమనండి అని చెప్పినప్పుడు ఎందుకో నాకు అర్థం కాల. మా గురువుగారు మిస్సెస్ నాతో అన్నారనమాట, నీకు ఉద్యోగం ఇప్పిద్దాం అనుకుంటున్నారు గురువుగారు అంటే, నేను ఉద్యోగం చేయను ఇప్పుడే, ఇంకా చాలా కాలం సంగీతం నేర్చుకోవాలి, బోర్డుని నేర్చుకోవాలి ఆయన దగ్గర అని. ఈ విషయం ఆయనకి ఆవిడ చెప్పినట్టున్నారు. నన్ను పిలిచి, అబ్బాయి నేను ఇప్పుడు చెప్తే నీకు ఉద్యోగం వచ్చే రోజులు, కొన్నాళ్ళు అయితే నేను చెప్తే వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, ఇంకా కొన్నాళ్ళు అయితే అసలు నీలాంటి ఉద్యోగాలే, నీకు వచ్చేలాంటి ఉద్యోగాలే ఉండకపోవచ్చు. ఉద్యోగం మనం అనుకున్నప్పుడు రాదు, ఉద్యోగం మనకి చేతికి వచ్చినప్పుడు చెయ్యాలి. సంగీతం నేర్పడానికి నేను ఎప్పుడూ ఉంటాను నీకు అని చెప్పి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో నాకు తంబూరా పోస్ట్ వచ్చేంత వరకు ఆయన నిద్రపోలే. అంత గ్రౌండ్ వర్క్ చేసి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా అది. అలా ఆయన నాకు విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం ఇప్పించడం, మధ్యలో వెళ్ళి నేను ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆయన విజయవాడ వచ్చినప్పుడు పిలిచి చెప్పేవారు. ఇలా ఒక గురువు శిష్యుడి గురించి ఆలోచించడం చాలా అరుదైన విషయం. అంటే ఆలోచించి వాడి సమస్యను తీర్చడానికి కావాల్సిన కెపాసిటీ అందరు గురువులకి ఉండదు. ఆయనకి ఉన్న ఇన్ఫ్లుయెన్సు, ఆయన చెప్తే జరిగే రోజులు అలా ఉన్నాయి కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. ఆయన రేడియో స్టేషన్లో
నేను ఉద్యోగం చేయాలని ఆయనకి చాలా కోరిక. అలా నేను రేడియో స్టేషన్లో వారు ఇప్పించిన ఉద్యోగం, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 2022 సంవత్సరంలో నేను పదవి విరమణ చేశాను. అంటే 34 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో నేను ఉద్యోగం చేశాను. గురువుగారితో కలిసి మీరు ఎన్నో కచేరీలు ఇచ్చారు. దానిలో మీకు బాగా గుర్తుండిపోయినది ఏదన్నా ఒక మంచి అనుభవం ఉందా? ఫస్ట్ టైం ఆయనతో నేను హైదరాబాద్లోనే పాడా. నేను పాడతానని విషయం నాకు ఆయన చివరి నిమిషం దాకా చెప్పలేదు. నేను ఆ కచేరీ అదే పాఠం చెప్పడానికి పిలిచారు నన్ను బందర్ నుంచి. ఇది ద్వారకా అనే హోటల్లో ఆయన స్టే చేశారు. పొద్దున వెళ్ళి పాఠం చెప్పించుకున్నాను. బందర్ నుంచి వచ్చి సాయంత్రం కచేరీకి రండి అని చెప్పారు. అంతే. కచేరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బాయిని నా వెనకాల కూర్చోబెట్టండి అన్నారు. ఆ కచేరీకి వైలెను, మృదంగం, ఘటం 3 పక్కవాద్యాలు. నేను వెనకాల కూర్చున్నా. నాతో పాటు నువ్వు కూడా పాడు అని స్టేజ్ మీద చెప్పారు. కానీ నాకు మైక్ లేదు. ఆయన పాడుతుంటే ఆయన ఆపినప్పుడు నేను పాడితే ఎవరికి జనానికి వినిపించే ఇది లేదనమాట. 2 కీర్తనలు అయ్యాక ఆ ఘటం ఆర్టిస్టుకి పెట్టిన మైకు తీసి మా గురువుగారు నాకు పెట్టారు మైకు. అది చాలా థ్రిల్ అనిపించింది నాకు. అప్పుడు ఏమన్నారంటే, నీకు మైక్ పెట్టాను, గట్టిగా పాడు అన్నారు. ఆ విషయం కూడా మీకు ఆయనే చెప్పారు? చెప్పారు. తర్వాత ఆ వెనకాల ఉన్న ఘటం ఆర్టిస్ట్ని, నే చెప్పేదాకా నువ్వు వాయించకు అన్నారు. ఎందుకు అది చెప్తా. ఈ కచేరీల్లో మా గురువుగారు ఇంటర్వల్ ఇస్తుండేవారు. ఇంటర్వల్లో ఆర్గనైజర్స్ వచ్చి అడిగారు, గురువుగారు ఘటం ఆర్టిస్ట్ ఏం వాయించట్లేదు, ఊరికనే కూర్చొని పోయాడు, ఇప్పుడు కావాలంటే ఇంకో మైక్ కూడా ఉంది, ఆయన వాయించమంటారా అని అడిగారు. వద్దొద్దు, ఆ ఘటం శృతిలో లేదు, ఇంకోసారి ఎప్పుడైనా వాయిస్తారు, ఆయన వెళ్ళి ఆడియన్స్లో కూర్చోమనండి అన్నారు. అంత నిబద్ధత. తర్వాత ఏంటంటే, ఆయనతో పాటు పాడుతున్నప్పుడు ప్రతిసారి నాకు ఒక టెస్ట్ ఏంటంటే, నేను ఆయన ఎప్పుడు ఏం అడగను, ఏది గురువుగారి వాళ్ళ కచేరీలో ఏం పాడతారని. ఎందుకంటే ఆయనే ఏం అనుకోరు పాడేటప్పుడు, అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాతే వస్తుంది. నన్ను సరస్వతీదేవి నిర్దేశిస్తుందని చెప్తారు. నేను కొత్తల్లో చేరినప్పుడు ఆయన వెనకాల పాడుతున్నప్పుడు నాకు ఏమేం కీర్తనలు వచ్చో ఆయనకి తెలీదు. ఆయన ఒక కీర్తన మొదలుపెట్టి ఇట్లా వెనక్కి చూసేవారు. నేను అది పాడేస్తుండేవాడిని ఆయనతో. చాలా సంతోషంగా ఉండేది. దానికి కారణం ఏంటంటే, చాలా కీర్తనలు నేను ఆయన దగ్గరికి వెళ్ళకముందే క్యాసెట్లో విని ప్రాక్టీస్ చేశాను. సో దాదాపుగా నేను ఒకటి ఘంటాపదంగా చెప్పగలను. బాలమురళి గారికి వచ్చిన కీర్తనలన్నీ నాకు రాకపోవచ్చు, కానీ ఆయన కచేరీలో పాడిన కీర్తనలు నాకు వచ్చు. కావాలి. అలా ఎప్పుడైనా ఒక పొరపాటు లేకపోతే ఆయనకి ఏదైనా అసంతృప్తి ఏదైనా అనిపించినప్పుడు, ఇగో ఇట్లవి తాళం అట్లవి అని నాకు ఆయనకే వినిపిస్తుంది, ఇంకెవ్వరికి వినిపించదు. ఎవరు అంటే నన్ను కరెక్ట్ చేస్తున్నారనే విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అంత సున్నితంగా ఉండేది ఆయనతో. తర్వాత కేకలేయడం కూడా, ఆయన కోపం నేను చాలా తక్కువసార్లు చూశాను. ఆయన పాఠం చెప్తున్నప్పుడు 2-3 సార్లు ఇబ్బంది పడ్డాను నేను, అంటే ఆ సంగతి రాక. నాకేమనిపించేదంటే, అది వచ్చేదాకా చెప్తూ ఉండేవారు ఒకటే లైను, తర్వాత నాకు రికార్డ్ చేసి ఇస్తారు ఎట్లాగో. నాకు రాకపోతే నన్ను వదిలేయచ్చు కదా, నేను పైకి వెళ్ళి క్యాసెట్ విని ప్రాక్టీస్ చేసి పాడతా కదా అని అనుకునేవాడిని. అలా వదిలేసేవారు కాదు.
ఆయనకి ఆయన అన్నట్టుగా నేను పాడితే తప్ప నెక్స్ట్ లైన్కి వెళ్ళేవారు కాదు. తర్వాత ఇంకొకటి కూడా, ఆయన పాత పాఠం అప్పచెప్పించుకోవడం, అందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దడం, తర్వాత కొత్త పాఠం చెప్పడం, ఇది నా ఒక్కడికే జరిగింది. అంటే ఒక కంటిన్యూస్ సంగీత శిక్షణ అన్నమాట అది. అది మిగతా వాళ్ళు ఎవరికి లభ్యం కాల. చాలా డెడికేటెడ్గా ఆయన నాకు సంగీతం చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన కొన్ని కీర్తనలు కచేరీలో పాడేవాళ్ళు కాదు, అవి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలని నాకు కోరిక ఉండేది. అడిగేటప్పుడు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుని చాలా జాగ్రత్తగా అడిగేవాడిని. నేను ఏది అడిగినా ఆయన చెప్పని రోజు, చెప్పని కీర్తన అయితే లేదు. దాదాపు 36 సంవత్సరాల అసోసియేషన్లో ఆయన ఒక ఏడాది 2 ఏళ్ల ముందు అనే పరిస్థితి వరకు ఆయన దగ్గర నేను ఎదురుగా వెళ్ళి నేర్చుకున్నాను, టెలిఫోన్లో కూడా నేర్చుకున్నా. నాతో అనేవారు, అబ్బాయి నేను ఎవరికి ఇలా ఫోన్లో చెప్పలేదు, నీ ఒక్కడికే, నువ్వు అందరికీ చెప్పకే ఆ విషయం అనేవారు. కొంతమంది శిష్యులు వచ్చి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఆయన దగ్గర. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. మనం పాడేటప్పుడు పైన సంగతి పలకాలంటే ఇట్లా పైకి ఇట్లా చూసేసి పాడతాం, కింద సంగతి పాడేటప్పుడు కిందకి పాడతాం. అలాగే ఒక శిష్యురాలు ఉండేది ఆయనకి. ఆయన పాఠం చెప్తుంటే సొగసు చూడతరమా అని చెప్తుంటే ఆవిడ చాప మీద కూర్చుని మొత్తం ఇదంతా తిరిగిపోయేది. ఒక రోజున ఆవిడని అడిగారు, ఏమా నువ్వు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నావు అని. అదేంటి సార్ మీ దగ్గరే సార్. ఓ పని చెయ్యి, రేపటి నుంచి ఒక 1 నెల రోజుల పాటు నా ఎదురుగా కూర్చుని నన్ను బాగా స్ట్రైట్గా చూడడం ప్రాక్టీస్ చేయి, తర్వాత సంగీతం నేర్చుకుంది. కానీ అలాగే ఒకతను వచ్చాడు మా గురువుగారి దగ్గరికి. వచ్చి అతను మాట్లాడేటప్పుడు ఒక గొంతుతో మాట్లాడుతున్నాడు, పాడేటప్పుడు ఇంకో గొంతుతో పాడుతున్నాడు. నేను అక్కడే కూర్చుని ఉన్నా. నమస్కారం గురువుగారు, నా పేరు బలానా, ఇవన్నీ చెప్పాడు. నాకు మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని కోరిక, మీరు అనుగ్రహిస్తే నేను వచ్చి నేర్చుకుంటానంటే, అలాగే నువ్వేం పాడుతావో నాకు తెలియాలిగా ముందు అన్నారు. ఏమన్నా పాడు అన్నారు. అతను అలాగే గురువుగారు అని చెప్పి మరుగేలరా ఓ రాఘవా అన్నాడు. అంటే ఆయనకి వెంటనే ఉండు ఏ కీర్తన పాడుతున్నావు అన్నాడు. మరుగేలరా గురువు గారు అంటే సరే పాడు. మళ్ళీ మరుగేలరా అని పాడుతున్నాడు. ఆయన ఎంత గొప్పగా సమాధానం చెప్పారంటే అతనికి, అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక గొంతుతో మాట్లాడుతున్నావు, పాడేటప్పుడు ఇంకో రకంగా పాడుతున్నావు. అందుకే రాముడు నేను నీకు పాఠం చెప్పాలంటే నీ పాడే గొంతుతో చెప్పాలో నువ్వు మాట్లాడే గొంతుతో చెప్పాలో నాకు ముందు అర్థం కావాలి. దీనికి ఏ రకంగా చేస్తే బాగుంటుందనే విషయం ఆలోచించడానికి 1 నెల రోజులు టైం ఇయ్యి నాకు. నీ నెంబర్ ఇచ్చేళ్ళు, నేనే నీకు ఫోన్ చేసి పిలుస్తాను. అయిపోయింది. అలా సున్నితమైన చమత్కారంలో చాలా రకరకాలైన మనుషులు వచ్చేవాళ్ళు. అందులో మా గురువుగారు పాఠాలకు ఒప్పుకునేవారు అందరికీ. ఒప్పుకుని మొదటి రోజున ఆయన పాఠం చెప్తారు, 2వ రోజు నుంచి నేనే చెప్పేవాడిని. నాకు 21, 22 ఏళ్ళు ఉండేవి. నా దగ్గర వచ్చి నేర్చుకునే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆడపిల్లలు వస్తుండేవాళ్ళు. ఒక ఆవిడ వచ్చి నేర్చుకుంది నా దగ్గర.
ఒక 6 నెలలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ కనపడలే. ఆ అమ్మాయికి అప్పుడే ఒక గీతాలు నేర్పా. మళ్ళీ 2-3 నెలల తర్వాత వచ్చింది. వచ్చి మీరేమనుకోకపోతే ఎందుకు రాలేదంటే ఏదో నాకేదో పెళ్లి కుదిరింది ఏదో చెప్పింది. మీరేమనుకోనంటే నాకు వర్ణాలు చెప్తారా అని అడిగింది. అమ్మాయికి 4 గీతాలు కూడా అవ్వలేదు. నాకు అర్థం కాల ఈ అమ్మాయికి పెళ్లి కుదరడానికి నేను వర్ణాలు చెప్పడానికి ఏమిటి సంబంధం. సరే నేను మా గురువుగారితో చెప్తానండి అని చెప్పా. సాయంత్రం ఆయనతో చెప్పా, గురువుగారు అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 3 గీతాలు కూడా రావు, వర్ణాలు నేర్పమంటారా అని అడిగా. నేర్పి ఏది కావాలంటే అదే నేర్పడం. పెళ్లి కుదిరిందిటండి అమ్మాయి కన్నా. ఓహో అందుక మన వర్ణాల్లో అన్నిట్లో నిన్ను కోరి ఉన్నారా, వలచి వచ్చి ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేర్పు వాళ్ళకి, వాడు అమ్మాయి మొగుడు ముందు పాడుకుంటుంది అన్నారు. అంటే వెంటనే మీకు కూడా తట్టలేదు, ఆయన తక్కువని చెప్పేశారు. అడిగారు. అంత చిన్నవాడిని కదా నేను. తర్వాత ఇంకొక ఆవిడ, వీళ్ళందరూ నా దగ్గరే నేర్చుకునేవాళ్ళు, మా గురువుగారి దగ్గర మొదలెట్టి. ఒక ఆవిడ వచ్చేవారు నా దగ్గరికి. వాళ్ళ ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఓఎన్జీసీలో మేనేజర్గానే నేను పనిచేస్తుండేవాడు. మా గురువుగారింటికి వాళ్ళింటికి ఒక సందే దూరం, నడిచి వచ్చేయచ్చు. ఆయనకి ఏం గారాబం వాళ్ళు ఆవిడంటే నాకు తెలీదు. ఆయన బండి వేసుకుని మా ఆఫీస్ టైంలో పర్మిషన్ తీసుకుని వచ్చి ఏ 12 గంటలకు నేను పాఠం చెప్తే ఆవిడ మా గురువుగారింట్లో వదిలి మళ్ళీ 45 నిమిషాల తర్వాత వచ్చి తీసుకెళ్ళేవాడు. అనొచ్చుగా, గారాన్ని ఎందుకన్నారు మీరు? మీకు అబ్బింది కొంచెం సున్నితమైన చమత్కారం. అంతే కదా మరి. పక్కన ఇల్లు పెట్టుకుని బండి మీద రావాల్సిన అవసరం ఏమిటి? పైగా ఆఫీస్ టైంలో. ఒక రోజున మా గురువు గారు బ్యాంక్ ఒక్కోసారి ఆయన ఎప్పుడు కారులో వెళ్ళకుండా ఒక్కోసారి బ్యాంక్కి వెళ్ళేటప్పుడు నడిచి వచ్చేవారు. ఈయన నడిచి వస్తుంటే ఆవిడ ఒక్కత్తి నడిచి వెళ్ళిపోవడం చూశారు. నన్ను పిలిచారు, ఏమిటబ్బాయి వాళ్ళ అమ్మాయి మొగుడు రాలేదా అన్నారు. నాకు తెలియదు గురువు గారు, అయిపోయింది వాడి పని అన్నారు. ఆవిడ ఒకరోజు నన్ను క్వశ్చన్ వేసింది, నాకు మోకాళ్ళ నొప్పులండి, సంగీతం కింద చాప్ మీద కూర్చొని నేర్చుకోవాలా, కుర్చీలో కూర్చొని నేర్చుకోకూడదా? అన్నిటికీ నా దగ్గర ఒకటే సమాధానం, గురువుగారిని కనుక్కోవాలండి. అంతే కదా మరి. సరే గురువుగారికి చెప్పా, ఓ పని చేయమని పోయి, ఈ పక్క రూమ్లో మంచం ఉంది కదా, ఆ మంచం మీద పడుకోమని అమ్మాయి, నువ్వు అటు ఇటు తిరుగుతూ చెప్పు, పాడుతుంది అని అలా ఘాటుగానే చెప్పారు సరదాగా. అసలు కొంతమంది ఆయన దగ్గర పాడడానికి ఎంత ధైర్యం చేసి వచ్చి పాడేవాళ్ళంటే అన్నీ అపస్వరాలు. మనమైతే అసలు తట్టుకోలేం. ఒక ఆవిడ వచ్చి మొదలెట్టింది, వాతాపి గణపతిం భజే వాతాపి అని, దాంట్లో స్వరం వేసింది, ప్రణవ స్వరూప సరిగమపదని అన్ని స్వరాలు పాడేస్తోంది. మొట్టమొదటి ఆయనకి ఏం చెప్పిందంటే, నేను పాడుతుంటే అందరూ నాభి నుంచి రావట్లేదు అంటున్నారండి, నాభి నుంచి రావాలంటే ఎట్లా పాడాలి అని అడిగింది. అసలు నువ్వు ముందు పాడు, ఎక్కడి నుంచి పాడుతున్నావు నాకు అర్థం కావాలి కదా అంటే. తర్వాత ఆవిడ పాడంగానే నాకేమో, నేను చిన్నవాడిని, నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను నేను. మీకు తెలుసు అపస్వరాలని. ఆయన ఉన్నట్టుండి శబాష్ అన్నారు, ఇంకా నవ్వు వచ్చేసింది నాకు. నేను వెంటనే లేచి వెళ్ళిపోయా, కూర్చో అంటున్నారు నన్ను. ఏమంటావు ఇప్పుడు, నాభి నుంచి రావట్లేదా? కొంతకాలం కింద తలకాయ ఇట్లా ఉంచేసుకుని పాడడం మొదలుపెట్టు, అప్పుడు వస్తుంది.
అప్పుడు వచ్చిన తర్వాత నేర్పుతారని నువ్వు ముందు ఆ పని చేయి తర్వాత నేను చెప్తా. ఇలా రకరకాలైన మా గురువుగారే అంటుండేవారు, టార్చరు ఏమిటి ఎవరిని చూసినా ఏదో అవకరం ఉన్న వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అంత ఖాళీగా దొరికానా వీళ్ళకి నేను అనేవారు. బాలమురళి గారు నాకు మోహనం అంటే ఇష్టం ఉండదు, అందులో మా నీ ఇవి రెండు ఉండవు అని చాలా చోట్ల చెప్పారు. అది నిజమేనా? అంటే నిజంగా కూడా నాకు అంత డబ్బు రాలేదు అని ఇలాంటివి స్టేజ్ మీద చాలా ధైర్యంగా చెప్పేవారు ఆయన. అదే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తా. చెప్పండి. మా గురువుగారి కచేరీ తమిళనాడులో ఒక పల్లెటూరులో ఒక జమీందారు గారు పెట్టాడు. అంటే చాలా ఆస్తిపరుడు ఆయన. ఆయనకి సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉండి కాదు, ఓ పెద్ద సంగీత విద్వాంసుడి కచేరీ వాళ్ళ ఇంట్లో వెలిగి పెట్టాలి. గొప్ప. ఎవరు? బాలమురళీకృష్ణ గారు. ఆ రోజుల్లో 60,000 ఆయనకి పేమెంట్. కచేరీ జరుగుతోంది. ఒక గంటన్న దాదాపు కచేరీ అయిపోయే టైం వచ్చింది. ఈ జమీందారు లేచి, సార్ కొంచెం మోహన్ రాగం పాడతారా అని. ఆయన ఆల్రెడీ మోహన్ పాడారు, వాడికి అర్థం కాల. మోహన్ రాగం పాడారనే విషయం ఈయనకి తెలీదు. ఆ జమీందారికి తెలిసిన పేర్లలో మోహన్ రాగం ఒకటి అడిగాడు. ఈయన తెలివి గల ఆయన కదా. కచేరీ ఇంత అయిపోయాక మళ్ళీ మోహన్ రాగం పాడడం అంటే దానికి చాలా నిబంధనలు ఉంటాయి, ఏమిటో చెప్పండి అన్నాడు. మోహన్ రాగం పాడాలంటే 60,000 ఇస్తే పాడతారు. స్టేజ్ మీద ఇస్తానులే పాడండి అన్నట్టు. అంటే కాదు, ఇప్పుడు అందరి ముందర ఇచ్చేయాలి మీరు నాకు అని. ఎందుకు అందా? మేము మిమ్మల్ని మోసం చేస్తామా? కాదు, మోహన్ రాగంలో మా లేదు నీ లేదు, మనీ లేని రాగం, దగా ఉన్న రాగం. ఈ విషయం రెండో విషయం ఇప్పుడే తెలుస్తుంది మాకు. మీరు ఆ డబ్బు నాకు ఇవ్వకపోతే నా దగ్గర ఉన్న డబ్బంతా వెళ్ళిపోతుంది. సో అందుకని మీరు ఆ డబ్బులు ఇస్తే నేను పాడతాను. 60,000 తెచ్చి ఇచ్చేట. మోహన్ రాగం పాడేశారు. ఈయన దగా జరగలేదు. దగా జరగలేదు. ఇలా కొంతమంది అజ్ఞానులు ఆయన కచేరీ చేసేటప్పుడు ఒక ఊళ్ళో కచేరీ జరుగుతుందట. స్టేజ్ మీద కూర్చుని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు కదా ఆర్టిస్టులు అందరూ. ఆయన ఎప్పుడు మొదలు పెడతారా అని చూస్తున్నట్ట. ఆయనకి ఇంకా సహనం ఆగల పెట్టినవాడికి. ఏంటండి ఇది ఇంకా ఎంతసేపు కచేరీ మొదలు పెట్టడానికి అంటే, ఈయన మొదలు పెడతాం, శృతులు చూసుకుంటున్నాం అన్నట్టు. ఏంటండి ఇప్పుడు చూసేది శృతులు? 6 నెలలు అయింది మీకు అడ్వాన్స్ ఇచ్చాను. ఆయనకి ఎంత సంగీత జ్ఞానం ఉందో మనకి. 6 నెలలు అయింది అడ్వాన్స్. ఇలా అందరికీ ఎట్లా సమాధానం చెప్పాలో ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. స్పాంటేనిటీ ముఖ్యంగా వారికి. అవును అవును. ఎంతోమందిని చూడడం, అది కూడా సున్నితంగా. ఒక పల్లెటూరులో వెళ్తుంటే ఒక ఆయన ముందు ఓనర్ అనమాట, గుర్రబండిలో వెళ్తున్నట్ట. వెళ్తూ ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నట్ల. ఈ పొలాలన్నీ మావేనండి, కౌలుకి ఇచ్చాం అన్నట్టు. మరి గాయకులు ఏం చేశారు పాపం అన్నది. కవులు గాయకులు ఇలా చాలామంది రావడం, మాట్లాడుతుండడం, దాన్ని ఆయన చిన్న చమత్కారాలతో కొట్టేయడం బ్రహ్మాండంగా ఉండేది. అవునండి. బాలమురళి గారు చివరి రోజుల్లో వారి ఇంట్లో ఉండి కూడా మీరు సాధన చేశారని చెప్తారు కదా, అప్పటి జ్ఞాపకాలు. చివరి రోజులని కాదు కానీ 1988లో నాకు ఉద్యోగం వచ్చేంత వరకు
ఆయన ఇంట్లోనే ఉండి ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు, మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. తంబురా పెట్టుకుని పాడుతూ ఉండేవాడిని. పాడుతున్నప్పుడు ఏదైనా తప్పులు ఉంటే చెప్పడం అవన్నీ జరుగుతూ ఉండేవి. ఎప్పుడు కేకలేయడాలు అవి ఉండవు. తర్వాత ఏ విషయం చెప్పినా ఇప్పుడు మనం ఎవరినన్నా తిడతాం అనుకోండి, మనతో తిట్టబడిన వాడు ఫస్ట్ రోజున ఎక్కువ బాధ ఉంటుంది, రెండో రోజున తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకో నెల రోజులు అయ్యేప్పటికీ దాదాపు సగం మర్చిపోతాం. అలా కాకుండా సున్నితంగా మందలిస్తే అది జీవితాంతం గుర్తుంటుంది. ఒక వర్ణం చెప్తున్నారు నాకు, ప ప మ గ గ గ రి స అని ఒక స్వరం. అది దాంట్లో టెక్నికాలిటీ ఏమిటంటే పాప అనేది ఒక జంట స్వరం. పా 2 సార్లు అంటున్నాం కదా, అలాగే గా 2 సార్లు అంటున్నాం. 2 సార్లు ఒకే స్వరం చెప్పినప్పుడు రెండో స్వరాన్ని స్ట్రెస్ చేసి పాడాలి. ప ప మ మ అలా. అది నాకు తొందరగా వచ్చేది కాదు. సరే చెప్తున్నారు, ఎంతసేపు చెప్పినా రావట్లేదు. ఆయనకి చాలా కోపం వచ్చేసింది, కానీ నన్ను ఏమంటావు ఆయనకి ఇష్టంలా. ఉన్నట్టుండి కిందకి వెళ్ళిపోయారు. నాకు 1 నిమిషం 2 నిమిషాల తర్వాత ఆయన ఇక్కడ లేరని తెలిసింది. వెళ్ళిన ఆయన ఒక 20-25 నిమిషాల్లో పైకి వచ్చారు. అంటే నేను పాడినప్పుడు, తప్పు పాడినప్పుడు ఆయనకు వచ్చిన కోపం అంతా కంట్రోల్ అయిపోయింది. మామూలుగా వచ్చా అని ప ప మ గ గ గ రి స అన్నారు. నాకు అట్లాగే వచ్చింది పాతలాగానే. నేనేం చేశానంటే వాళ్ళ ఇంట్లో ఇలా కింద కూర్చుని ఆ గోడకు ఆనుకొని కూర్చున్నా. ఆయన ఇట్లా ముందుకు వచ్చి నా చేయి పట్టుకుని ప ప మ గ గ గ రి స అని అంటే అలా అనేసి ఆయనలాగా, చూసావా నువ్వు ఆ గోడ కానుకుని పాడుతుంటే అది సరిగ్గా ఎట్లా వస్తుంది, సంగీతానికి ఎట్లా కూర్చోవాలో అట్లా కూర్చుని పాడాలి అన్నారు. ఇంకో రకంగా తిట్టుంటే ఈ విషయం వాళ్ళ దాకా నాకు జ్ఞాపకం ఉండేది కాదు. అలా తర్వాత ఆయన పాఠం చెప్పడం మనతో ఒక వేదం వల్లింపజేసినట్టు ఉంటుందన్నమాట. అది ఒక లోకంలో ఉంటాం మనం. మామూలుగా నాకు మొట్టమొదటిసారి ఆయన పాఠం చెప్పినప్పుడు ఉన్న థ్రిల్లు చివరి రోజుల్లో ఎప్పుడు పాఠం చెప్పినా అప్పటిదాకా అదే కంటిన్యూ అయ్యేది. ఇంత మనకి అలవాటు అయిపోయింది కదా, ఇంకా మామూలుగా ఉండడం అనేది ఉండేది కాదు. గురుస్థానం మాత్రం ఎన్ని విషయాలు చాలా చనువుగా మాట్లాడినా సంగీతం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఒక హైదరాబాద్లో అయితే నాకు తెలిసి 2004 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు ఆయన నేను లేకుండా హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళలేదు. మొట్టమొదటి నాకే వచ్చేది, అబ్బాయి నేను 2 రోజులు ఉంటా, నువ్వేమిటో డ్యూటీలు అడ్జస్ట్ చేసుకుని రా, మనం బోల్డని చోట్లకి వెళ్ళాలి అనేవారు. అలాగే నేను సెలవు పెట్టు డ్యూటీ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళి ఆయనతోనే ఉండేవాడిని. ఎవరైనా ఆయన్ని కలవాలన్నా, వాళ్ళ ఇంటికి ఆయన రావాలన్నా, ఆయన్ని ఫోన్లో అడిగితే నాకేం తెలియదమ్మా, మోహన్ కృష్ణ అడుగు వాడు చెప్తాడు, వాడు టైం ఉందంటే వస్తా, అంతా వాడిదే ఇక్కడ సూపర్విజన్ అనేవారు. అంత అటాచ్డ్గా ఉండేవారు. రోజు ఫోన్లు మాట్లాడేవారు. మామూలుగా కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆయనతో ఫోన్ మాట్లాడని రోజు ఉండేది కాదు. అంత క్లోజ్గా ఆయనతో నేను మూవ్ అయ్యాను. చాలా చనువు కూడా ఉండేది. స్వరరాగ సమ్మోహనం గురించి చెప్తారండి. నాకు చాలా కాలం ఒక బాధ ఉండేది. ఇప్పుడు మనకి ఇక్కడ త్యాగరాజ గానసభ ఉంది. అక్కడ త్యాగరాజస్వామి పేరు పెట్టారు తప్ప 30 రోజులు జరిగేవని సినిమా పాటలే, దానికే జనం ఎక్కువ వస్తారు.
ఎప్పుడైనా కర్మంజాలకు ఒక కచేరీ పెడితే మొట్టమొదటి అరగంట గంట వరకు 100 మంది ఉంటారు, తర్వాత ఎవరు ఉండరు. మైకులు పెట్టేవాడు, అవి తీసేయడానికి ఆర్గనైజర్స్ తప్ప. నాకు ఓ రోజున అనిపించింది, కర్ణాటక సంగీతంతో పాటు సినిమా పాటలు కూడా కలిపి కొన్ని రాగాలను తీసుకుని ఆ రాగాల గురించి విశ్లేషించి కీర్తన పాడి అదే రాగంలో సినిమా పాట పాడాలి అని మనసులో అనిపించి 2004 సంవత్సరంలో రవీంద్ర భారతిలో స్వరరాగ సమ్మోహనం అని పేరు పెట్టి మా ఫ్రెండ్ కృష్ణమోహన్ గారు నేను ఒక 2.5 గంటల పైన కార్యక్రమం చేసాం. ఆ రోజు మమ్మల్ని తిట్టారు కూడా కొంతమంది. ఏమిటో ఆ కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన కర్ణాటక సంగీతం పాడతాడు, ఎందుకు సినిమా పాటలు పాడిస్తున్నావు, ఎవరు వింటారని అంటే, చూద్దాం ఎలా ఉంటుందో అన్నాడు. నేను కర్ణాటక సంగీతం సినిమా పాటలు అన్నీ నేనే పాడా. ఫిమేల్ సింగర్స్ని పెట్టుకుని సునీత, తర్వాత సురేఖామూర్తి, వీళ్ళందరూ నాకు ఫిమేల్ వాయిస్లు అనమాట. పాడితే జనం విపరీతమైన అప్లాజ్. 9:30 దాకా ఎవ్వరు ఆ ఆడిటోరియం నుంచి కదల్లా. అప్పుడు నాకు అనిపించింది, మనం పాడుతుంటేనే సినిమా పాట ఎంతమంది వింటున్నారు, కరెక్ట్గా ఈ స్థానంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడప్పుడే నాకు ఆయనతో కొంచెం పరిచయం, వారిని వెళ్ళి అడుగుదాం అని చెప్పి నేను మా ఫ్రెండ్ కృష్ణమోహన్ గారు ఇద్దరం కలిసి బాలు గారు ఇక్కడ మాయాబజార్ షూటింగ్కి వచ్చారు. అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఆయనకి ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. కాకపోతే నాకు 20 రోజులు టైం కావాలి, మరి నేను ఇచ్చిన డేట్లో పెట్టుకోవాలి కార్యక్రమం, మీకు అభ్యంతరం లేకపోతే 20 రోజులు ఆలోచించి నేను చెప్తాను అన్నారు. సరే అని ఆయన ఎంత పంక్చువల్ అంటే 20 రోజులు దాటిన తర్వాత ఆయనే ఫోన్ చేసి, నేను తప్పకుండా వస్తాను కార్యక్రమానికి, సెప్టెంబర్లో 2 డేట్లు ఇచ్చారు 2006లో. ఆయన అదేది ఈ 2-3 డేట్స్లో రవీంద్ర భారతి ఎప్పుడు ఖాళీగా ఉంటుందో కనుక్కుని నాకు చెప్పండి, అది కన్ఫర్మ్ చేద్దాం అంటే రవీంద్ర భారతికి వెళ్ళేది కనుక్కుని చెప్పా. ఆయనది ఎంత గొప్ప మనసు అంటే, నేను ఆ విషయం ఆయన ప్రోగ్రాం కన్ఫర్మ్ చేయడం అన్నీ అయిపోయినాయి. ఆయన ఫార్మాలిటీస్ ఏమిటో మనకు తెలీదు. నేను ఆయన అడిగా, ఈ కార్యక్రమం గురించి మిగిలిన విషయాలు మాట్లాడాలి కదండి, ఎట్లా మాట్లాడడం అంటే, అవి నేను మాట్లాడను, మా సెక్రటరీ విఠల్ గారు మాట్లాడతారు అన్నారు. బలానా రోజున ఈ పాడుతా తీగాను పాడాలనుందో ఆ షూటింగ్కి సారథి స్టూడియోకి వస్తున్నాం, అక్కడ మా సెక్రటరీ కూడా ఉంటాడు, ఆయనతో మాట్లాడండి అన్నారు. సరే మేము వెళ్ళాం. ఆయన సెక్రటరీ గారు కూర్చుని ఉన్నాడు, కాఫీ తెప్పించాడు, ఇచ్చాడు. ఏం మాట్లాడాను ఎంతసేపటికి ఆయన. కొంతసేపు అయ్యాక మిమ్మల్ని లోపల రమ్మంటున్నాడండి. ఇద్దరం లోపలికి వెళ్ళాం. బాలుగారు కూర్చున్నారు. చాలా బాగుంది కాన్సెప్టు, కాకపోతే ఒక కండిషను, నేను పాడిన పాటలే అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, నాకు పాటలు సెలెక్ట్ చేసి ముందర పంపించాలి, నేను ఏ పాట రిహార్సల్ లేకుండా పాడను అన్నారు. అలాగేనండి. సరే మళ్ళీ ఆ ప్రోగ్రాం రోజు ముందు కలుద్దాం అన్నారు. అలా కాదండి, అసలు విషయం మాట్లాడలేదు కదా అన్న. ఇట్లా దగ్గరికి వచ్చి నన్ను కావాలించుకుని, ఏమిటయ్యా అసలు విషయం, అదే రెమ్యూనరేషన్, నిన్ను ఎవడు అడిగాడయ్యా, ఇదిగో నువ్వేది ఇస్తే అది పుచ్చుకుని వెళ్తా, కాకపోతే ఒక కండిషను,
నన్ను పిలవడం ద్వారా నువ్వు డబ్బు సంపాదించుకో, నాకు అక్కర్లా, నువ్వు ఎంత ఇచ్చినా అది తీసుకుని వెళ్తా. గ్రేట్. నేను సంవత్సరానికి ఒక మంచి పని చేయాలని అనుకున్నా, అది నీకు నేను చేసి పెడతా అని అప్పటి నుంచి 7 సంవత్సరాల పాటు నేను డేట్ అడగడం, ఆయన ఇవ్వడం తప్ప మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కడా నడవాల. సెకండ్ ప్రోగ్రామ్ కావాలు బాలమురళి గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలిచాం. ముందు రోజునే బాలు గారు వచ్చేసారు, రిహార్సల్ అంతా అయిపోయింది. ఆయనకి నేను ప్రోగ్రామ్కి కావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ముందే ఇచ్చేశారు. ఇది పుచ్చుకుని నేను పారిపోతే ఏం చేస్తావు అని అడిగారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి, మీరు అట్లా వెళ్ళలేరు అన్న. మధ్యాహ్నం ఏదో స్టేజ్ రిహార్సల్ పెట్టుకుని లలిత కళాతోరణంలో ప్రోగ్రాం అనమాట. స్టేజ్ రిహార్సల్ పెట్టుకుని ఏదో పాడుతూ ఉంటే బాలుగారు ఫోన్ చేశారు నాకు. ఎంత గొప్ప మాట అంటే, తమ్ముడు నువ్వు నిజంగా నాకు తమ్ముడు అయితే ఒక నిజం చెప్పు అన్నారు. చెప్పండి అంటే, ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం, అందులో నీలాంటి పరిస్థితిలో ఉన్నవాడు చేయడం ఇంకా కష్టం. నువ్వు ఇవాళ నన్ను పిలిచావు, బాలమురళి గారిని పిలిచావు, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంటుందనే విషయం నాకు తెలుసు. నువ్వేమనుకోపోతే నువ్వు ఇచ్చిన డబ్బు నీకు వెనక్కి ఇచ్చేస్తా, నాకు ఎప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నేను ఖాళీగా ఉన్న డేట్లు చెప్పి నీకు వచ్చి ప్రతి సంవత్సరం పాడెళ్తా అంటే, మీరు అంత మాట అన్నారు, అదే చాలండి, నేను కష్టపడే ఇవ్వట్లేదు, ఇష్టపడే ఇస్తున్నాను అన్న. ఆయన అలా 7 సంవత్సరాలు ఎప్పుడు నేను వాళ్ళ సెక్రటరీతో మాట్లాడేవాడిని కాదు, డైరెక్ట్గా బాలుగారితో మాట్లాడడం, అలాగే ఆయన డేట్ ఇవ్వడం, ఉండు డైరీ చూసి చెప్తానని చెప్పి లైన్లోనే పెట్టి డేట్ ఇచ్చేసేవారు ఆయన. తర్వాత నేను చాలా గొప్పవాడిని, సినిమా పాటలు పాడి బోర్డంత పాపులర్ అయిన వాడిని అనే ఫీలింగ్ ఎప్పుడు రానిలే ఆయన. ఆయన పక్కన నుంచోవడమే మనకు కష్టం, అంత స్టేచర్ ఆయన. ఒక అనుబంధం ఆయనతో చివరి దాకా 2020 సంవత్సరం దాకా నడిచింది నాకు. మా రేడియో స్టేషన్ వాళ్ళు ఆయన కోసం ఎంతో ట్రై చేశారు. వాళ్ళు ఆయన సెక్రటరీగానే ఎవరో వాళ్ళకి డేట్ ఇవ్వలేదు. సరే నన్ను అడిగితే నేను ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేస్తే అన్నారు, ఈ ఇంటర్వ్యూలన్నీ ఒకే మాదిరిగా ఉంటున్నాయా, అందుకే నేను ఇవ్వడం మానేశాను, ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు అన్నారు. మీరు ఎవరు చేయమంటే వాళ్ళే చేస్తారండి అన్నారు. నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను, అయితే వస్తా, నేను నీకు 2 నెలలకి డేట్ ఇస్తాను. ఆయన కోసం ఏది వెయిట్ చేయకరా, 2 నెలల తర్వాత ఆయనే ఇస్తారు మనకి డేటు. వచ్చి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి ఎంతో అద్భుతమైన ఇంటర్వ్యూ అది. మామూలుగా అది అన్నదమ్ముల సంభాషణలాగానే ఉంటుందన్నమాట. అలా ఆయన ఇంటర్వ్యూ చేయడం, మా ఇంట్లో శుభకార్యాలకి రావడం, ఎంతో ఏది అడిగినా నేను యూట్యూబ్లో బలానా ప్రోగ్రామ్ చేస్తున్నానని దాని గురించి మాట్లాడండి అంటే మాట్లాడి పంపించేవారు. అంత అనుబంధం అంటే బాలుగారితో చాలామందికి అనుబంధం ఉంటుంది, నాకు ఒక రకమైన అనుబంధం. ఆయన తన ఎక్కువతనాన్ని ఎప్పుడు చూపించుకోవాలి. ఎంతో ఒక ప్రోగ్రాంలో విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజున విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, మోహన్ కృష్ణ గారు ఇంత సంగీత విద్వాంసుడు, ఆయన సినిమా పాటలు పాడడం నాకు నచ్చలేదు అని. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు. అందులో విశ్వనాథ్ గారు అంటే బాలుగారికి చాలా రిగార్డు. ఆ వెంటనే ఆయన మాట్లాడిన వెంటనే నేను బాలుగారు కలిసి ప్రతి రాత్రి వసంత రాత్రి పాడాం. ఆ పాడే ముందు ఎంత గొప్పగా చెప్పారంటే, అన్నయ్య
ఆయన సినిమా పాటలు పాడాలనే కోరికతో ఈ కార్యక్రమం చేయట్లా. నేను వచ్చి పాడుతున్నాను కాబట్టి ఆయన కూడా సినిమా పాట పాడాల్సిన అవసరం వచ్చింది. అంతే తప్ప ఆయన స్వతహాగా దాని మీద పాడాలని, ఆ సినిమా పాటలు పాడి పాపులర్ అవ్వాలని ఆయన ఈ కార్యక్రమం చేయట్లేదు, నా కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పారు. అబ్బా, అది ఎంత సంస్కారమైన మాట అసలు, ఎంత పెద్ద మాట అసలు. ఆయన పాట అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మొట్టమొదటి రోజుల్లో ఆయన వాయిస్ చాలా బాగుండేది, ఒరిజినల్గా ఉండేది. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని అని ఫస్ట్ పాట. ఆయన పాట విని నేను ఇంప్రెస్ అయిపోయిన పాట అది. ఏంటి ఇంత, తర్వాత ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమే, ఎన్ని రకాలుగా అంటారు. నేను ఆయన్ని ఒక నా ఇంటర్వ్యూలోనే అడిగా, ఏంటండి ఒక్కొక్క చోట ఒక్కోలాగా పాడతారు, అలా మీకు ఎట్లా అనిపించిందంటే, ఆ పిచ్చివాడి చేతిలో రాయిలేవయ్యా అన్నాడు. అంటే నేను అన్నా, పిచ్చివాడి చేతిలో రాయికి బ్యాలెన్స్ ఉండదు, మీరు పాడే సంగీతానికి బ్యాలెన్స్ ఉంటుంది, మీరు పిచ్చాడు కాదు అని చెప్పారు. అలా ఆ మొట్టమొదట రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి, ఎంత అందంగా పాడతారో అసలు. తర్వాత ఆయన ప్రొఫెషన్కి అవసరమైనట్టుగా ఎన్టీ రామారావు గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా పాడడం మొదలెట్టారు. కానీ ఆయన ఇంతమంది గాయకులు వచ్చినా కూడా ఆయన లెవెల్కి చేరుకునే గాయకులు ఎవరు రాలేదు. తర్వాత అంత మంచి సంస్కారం ఇంకోళ్ళు ఎవరికి లేదు అసలు, చాలా సంస్కారం. స్వతహాగా మీరు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు, అయితే లలిత సంగీతం మీద కూడా మక్కువ ఎలా అబ్బింది మీకు? సాధారణంగా కర్ణాటక సంగీతం పాడే వాళ్ళంతా లలిత సంగీతం పాడలేరు. ఎందుకంటే లైట్ మ్యూజిక్కి ఆ భావం, ఆ మాడ్యులేషను, వాయిస్లో ఒక స్వీట్నెస్ అది లేకపోతే, అంటే కర్ణాటక సంగీతానికి అది అక్కర్లేదు అనద్దు, దానికి కావాలి. ఈ రెండిట్లకి న్యాయం చేకూర్చింది మా గురువుగారే. అందుకనే మా గురువుగారిని చాలామంది విమర్శిస్తూ ఉండేవారు, ఆ కీర్తనలన్నీ లైట్ మ్యూజిక్ లాగా పాడతాడు. లైట్ మ్యూజిక్ అంటే ఏమిటి? ఒక భావానికి సంబంధించిన గీతం అది. అది విరహ గీతం అవ్వచ్చు, హాస్య గీతం అవ్వచ్చు, ప్రణయ గీతం అవ్వచ్చు, భావానికి కొంచెం ప్రాధాన్యత. అలాగే క్లాసికల్ మ్యూజిక్ కూడా భావానికి తగ్గట్టే పాడాలి. ఇందాక నేను చెప్పినట్టు మనసులోని మా నన్ను బ్రో అని, కొన్నిట్లకైతే చాలా నెగిటివ్ మీనింగ్స్ కూడా వస్తాయి వీళ్ళు పాడేవి. అలా వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చేసి అద్భుతంగా పాడింది మా గురువుగారు. లైట్ మ్యూజిక్ అంటే అందులో ఉన్న భావం, మాడ్యులేషన్ నాకు చాలా ఇష్టం. తర్వాత సినిమా పాట, నా ఉద్దేశం ప్రకారం లలిత సంగీతం, సినిమా పాట రెండు వేరు కాదు. లలిత సంగీతం మామూలుగా మనం మైక్ ముందు నుంచుని పాడుతూ ఉంటాం. సినిమా పాటలో ఆ సన్నివేశానికి తగ్గట్టుగా భావగీతం రాసి ఆ హీరో హీరోయిన్ల మీద, లేకపోతే హీరో మీద, హీరోయిన్ మీద, ఒక హాస్య నటుడి మీద షూట్ చేస్తారు. అంతే తప్ప ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ పెడతారు. రెండు లైట్ మ్యూజికే. సినిమా పాట ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కారణం ఏమిటంటే, అక్కడ పాడేవాళ్ళ ఆ గాత్రం, సౌందర్యం, తర్వాత కనిపించే హీరో హీరోయిన్ల అందం, ఇన్ని కలిసి సినిమా పాట చాలా హిట్ అయిపోయింది.
అలా సినిమా పాట పాడేవాడు క్లాసికల్ పాడలేడు బాగా, క్లాసికల్ పాడేవాళ్ళు సినిమా పాట కూడా అంత చక్కగా పాడలేరు. ఇవి రెండు సమర్థవంతంగా నిర్వహించింది మా గురువుగారు. వర్ధమాన గాయకులకు మీరిచ్చే అడ్వైస్ ఏదైనా ఉందా? ఏం లేదండి, ఇప్పుడు మా తరంలో లేని సౌకర్యాలన్నీ ఇప్పుడు వీళ్ళకి వచ్చేసాయి. అవును, ఎన్ని రియాలిటీ షోస్, అవును, పోటీలు. పోటీలు. ఎందుకు పాడుతా తీయగా ద్వారా చాలామంది పాపులర్ అయిపోయారు. కానీ నేను ఒకటే చెప్తా, పాపులారిటీ చివరిదాకా నిలబెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు చేయడం కాదు, తెలియక ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు విపరీతంగా పాపులర్గా ఉంటారు. తర్వాత ఈ సినిమా పరిశ్రమ కూడా ఎట్లాంటిదంటే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పరిచయం చేస్తుంది. అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకుండా ఉండాలంటే తప్పకుండా సినిమా పాటలు పాడే వాళ్ళందరూ కూడా బాలుగారు చెప్పినట్టు సంగీతం నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకుని సినిమా పాట పాడగలిగిన ప్రజ్ఞావంతులు ఈ జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మాకంటే టాలెంటెడ్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ను ఉపయోగించుకుని ఏదైతే సంగీతానికి బేస్ ఉందో ఆ సంగీతాన్ని మర్చిపోకుండా దాన్ని కూడా సాధన చేస్తూ సినిమా పాటలు పాడితే సినిమా పాటలలో వాళ్ళు పాడిన పాటకి ఒక వైవిధ్యం కనిపిస్తుంది. తర్వాత కలకాలం నిలుస్తారని నా ఉద్దేశం. మా స్టూడియోకి వచ్చి మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు ఇండియా నెక్స్ట్ ఛానల్ ద్వారా అనేక ధన్యవాదాలు గురుగారు. నేను ఇంకో విషయం చెప్తా. చెప్పండి. నాకు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది మన మురళీ గారు చేసిన బ్లాక్ అనే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాము మొదటి ఎపిసోడ్ అయిన మర్నాడు పొద్దున నేను వాకింగ్కి వెళ్తుంటే అప్పుడే 10-15 మంది గుర్తుపట్టారు. శనివారం రాత్రి వచ్చేది ఆ ప్రోగ్రాం. ఓకే, అప్పటి వరకు అదే వీధిలో ఉన్న గుర్తుపట్ల. అంటే వినిపించేది కనిపిస్తుంటే అది చాలా గొప్పగా ఉంటుంది. అందులో అలాంటి కాన్సెప్ట్ మురళీ గారికి తట్టడం, ఆయన ఎంత శ్రమ కోర్చి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి 26 సిరీస్ చేశారు. ఆయన ప్రధాన జడ్జిగా నన్నే పెట్టి నాకు మంచి గుర్తింపు వచ్చేటట్టు చేశారు. అలాంటి షోలో పాల్గొన్నందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందాలని, అందరూ ఎక్కువ మంది చూడాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం.